చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఎవరు ప్రవేశించలేకపోయారు? ఎక్కడికి ప్రవేశించలేకపోయారు? తలపైకెత్తి విందాం. హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు సంఘానికి చక్కగా వివరిస్తున్న మాట ఏంటంటే, విశ్వాసాన్ని గురించి నేర్పిస్తున్నాడు. విశ్వాసాన్ని వాళ్ళకి నూరిపోస్తున్నాడు. విశ్వాసాన్ని వారికి చిన్నతనములో నుండే వారికి పెంచుతున్నాడు. ఆ మాటలు చెప్తూ అంటాడు, మీరు అవిశ్వాసులుగా ఉండొద్దు, విశ్వాసులుగా ఉండండి. కొంతమంది ఇశ్రాయేలీలు ఆ దేశ 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా ప్రవేశించి దేవుని కార్యాలు చూశారు, దేవుని అద్భుతాలు చూశారు, దేవుని మహోన్నతమైనటువంటి ఆయన హస్తము చేయు కార్యాలు ఎన్నెన్నో చూసి వారు దేవునిగా నమ్మలేకపోయారు, దేవునిగా ఆరాధించలేకపోయారు. కనుక వారు విశ్వాసంలో భ్రష్టులైపోయారు. ఆ భ్రష్టత్వం వారిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళలేక వాళ్ళు మధ్యలోనే మరణించినట్లుగా, వాళ్ళు ఆకులు రాలినట్టు రాలిపోయారని పౌలు చక్కగా చెప్తా అంటాడు. మీరు విశ్వాసము చేత బలపరచబడాలి. వాళ్ళ అవిశ్వాసం చేత ఆ నిత్య జీవంలో ప్రవేశించలేకపోయారు. ఈరోజు మీరు ఆ విశ్వాసాన్ని నేర్చుకోండి. ఒకవేళ మాకు విశ్వాసం లేదనుకోండి, ప్రభువుని అడగండి. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు, అయ్యా నాకు విశ్వాసం ఉండేటట్లుగా నన్ను బలపరచు, నా కొరకు ప్రార్థన చేయి. ఈరోజు మాకు విశ్వాసం లేదని ఎవరైనా అనుకుంటున్నారా? వారు ఏమనాలి? ప్రభు నాకు విశ్వాసాన్ని. ఆయన అడిగితే ఇచ్చే దేవుడు కదా. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వేదైనా కావాలని ప్రభుని అడిగినప్పుడు, లేదా ప్రభు నీకు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు వాటిని నమ్మాలి. నమ్మిందే విశ్వాస జీవితం కదా. ప్రభు ఇస్తాడు. నా ప్రభు నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాడు? నా ప్రభు నాకు సమకూర్చకుండా ఎవరికి సమకూరుస్తాడు అని నువ్వేం చేయాలి తెలుసా? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ వ్యక్తి అడిగాడు, ప్రభా నాకు విశ్వాసం నీవు, నేను నమ్మలేకపోతున్నాను, నాకు విశ్వాసం నీ ప్రభా అంటే ఆ వ్యక్తి విశ్వాసం ప్రభు అన్నాడు, నువ్వు అన్నట్లుగా నవ్వుతుంది పో. మరి ఈరోజు ప్రభుని మనం అడుగుతున్నామయ్యా, మా సేవకుడు ఎన్ని మాటలు చెప్తున్నాడు, ఎందుకని నేను నమ్మలేకపోతున్నాను? మా సేవకుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు, మేము ఎందుకు నమ్మలేకపోతున్నాం? వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నప్పుడు మేము ఎందుకు బలపరచలేకపోతున్నాం? ప్రార్థన ద్వారా మమ్మల్ని పెంచుతున్నప్పుడు మేము ఎందుకని ప్రార్థనలో ఎదగలేకపోతున్నాం? ప్రభువుని అడగాలి సమస్తము. మీకు ఏదైనా తక్కువైతే ప్రభువుని అడగమని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు ప్రభువుని అడిగేది ఏంటో తెలుసా? అయ్యా ఉద్యోగం లేదు, ఉద్యోగం అయ్యా. ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? ముందు దేవుని రాజ్యాన్ని నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడితే దేవుని వాక్యం చెబుతుంది. ఈ రోజున దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతికేది లేదు. వాళ్ళ సొంత రాజ్యాన్ని ఎత్తుకుంటారు, సొంత రాజ్య నిర్మాణం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, దేవుని రాజ్య స్థాపన కోసం కాకుండా మనుషుల రాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేస్తే ఆ రాజ్యం నిలబడదు. ఆ రాజ్యం నిలబడదు. ఆ రాజ్యం పొరపాటును కూడా ఈరోజు భ్రమపరచబడుతుంటారు, భ్రమలో బ్రతుకుతుంటారు చాలా మంది. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఎక్కడ నువ్వు వెళ్ళేది? ఏదైనా చిన్న పని పడితేనే నువ్వు ఆదివారం సెలవు పెట్టి తిరుగుతున్నావు. ఇంకెక్కడ నువ్వు ఆస్వాదించబడేది? దేవునిలో బలపరచబడాలని ప్రభువుని అడగాలి కదా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను, తెలియక అవిశ్వాసం వలన నేను చేసింది గనక కనుకరించబడి తిని. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం.
కృతజ్ఞుడనై ఉన్నాను, తెలియక అవిశ్వాసము వలన నేను చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని. దేవుని స్తోత్ర. పౌలు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. తిమోతి రాసినటువంటి పత్రికలో పౌలు తన జీవితంలో, నిజ జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమనంటే, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకని? ప్రతి విషయంలో కూడా నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నన్ను ప్రాణాలతో నిలబెట్టిన యేసుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను బ్రతికి బట్టగట్టగలిగాను, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో కృతజ్ఞత 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 అనే వచనాన్ని అపోస్తుడైన పౌలు ఎక్కువగా తన పత్రికల్లో వాడటానికి గల కారణం ఏంటంటే, దేవుడు చూపించే ఆ ప్రేమకి, దేవుడిచ్చినటువంటి ఆ కృపకు ఆయన ఏమైపోయాడంట? బద్ధుడైపోయాడంట. అనేక మంది అడుగుండొచ్చు, ఎందుకయ్యా అంత కృతజ్ఞతగా ప్రభుకు నువ్వు ఉంటున్నావంటే, నేను తెలియక భయంకరమైనటువంటి సాంగత్యం చేసినటువంటి సందర్భాల్లో దేవుని పిల్లలని చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భాలు నాకు తెలుసు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఏ ప్రాంతం అయ్యా? నేను ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో పుట్టి పెరిగానో, ఏ ప్రాంతంలో ప్రధాన యాజకుడి దగ్గర పట్టా పుచ్చుకున్నానో, ఏ ప్రాంతములైతే క్రైస్తవుల్ని శిరస్సు వహించానో, ఏ ప్రాంతములైతే క్రైస్తవుల్ని గుర్రాలకేసి లాగి రోడ్ల మట్టి ఈడ్చుకుంటా తమ రక్తాలు యెరూషలేము ప్రాంతమంతా తిప్పానో, క్రైస్తవులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారి మరణ శాసనమును తీసుకొని నేను పరిగెత్తి వారిని చంపుతున్న ఆ రోజుల్లో ఒక గొప్ప సమూహము క్రీస్తు కొరకు నిలబడిందని గుర్తించినటువంటి ఆ దమస్కు మార్గం గుండా వెళుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రభు నాకు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? సౌలు నన్ను ఎందుకు బాధ పెట్టుచున్నావు? నా ప్రజలను ఎందుకని చిత్రహింసలు పెడుతున్నావు? ఆ రోజు నాతో మాట్లాడిన ఆ స్వరం, నా కన్నులతో నేను చూసిన దివ్య తేజోమయుడైన దేవుని, ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగులో ఉన్న ఆ యేసు క్రీస్తు, నేను చేసిన పాపాలన్నిటికీ ఆయన క్షమించి నన్ను మరలా నీతిమంతుడిగా తీర్చి ఈరోజు నన్ను ప్రాణాలతో నిలబెట్టి అనేకులకి సాక్షార్థంగా నన్ను నిలబెట్టాడు కనుక ఆ దేవుడికి నేను కృతజ్ఞుడనాయి. హల్లెలూయా, హల్లెలూయా. తన సాక్ష్యాన్ని ఈ రూపంలో పంచుకుంటున్నాడు. మరి ఒక దినాన మనం కూడా ఆ రోజుల్లోని విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు, దేవుని తెలియకుండా విగ్రహాలకు మొక్కుతున్నప్పుడు, విగ్రహాలకు పెట్టిన వాటిని తింటున్నప్పుడు, విగ్రహాలకు పెట్టినటువంటి వాటిని బలిస్తున్నప్పుడు, విగ్రహాల దగ్గరికి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, షికార్లకు వెళ్ళి దేవుని దూషించినప్పుడు, దేవుని ఆరాధించకుండా దేవుని ప్రజల్ని, ఆరాధించే ప్రజలు చూసి వాళ్ళని హేళన చేసినప్పుడు, ఈరోజు క్రైస్తవులను చూస్తుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. తక్కువ వారని లేదు, ఎక్కువ వారని లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఆ రోజుల్లో ఉన్నప్పుడు, అయ్యో ఈడు ప్రభుని నమ్మాడా, ఈడు తక్కువడా అన్నటువంటి ఆ రోజుల్లో ప్రభు దగ్గరకు వచ్చిన నిన్ను, ప్రార్థన చేసినటువంటి నిన్ను అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో వేదన చెందుతున్నటువంటి ఆ రోజుల్లో వారికంటే నువ్వు తక్కువేమీ కాదు, వారికంటే ఎక్కువగా నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తానని నీకు ఉద్యోగం ఇచ్చి, నీకు ఇంటినిచ్చి, నీకు ఉద్యోగాన్ని, ఇంటిని, నీకు సమస్తమును దేవుడు సమకూర్చి పెడితే ఆ కృతజ్ఞతను మర్చిపోయి ఈ రోజున దేవుణ్ణే దూరం చేసుకున్నటువంటి సందర్భాలు వచ్చేసాయి. ఏమయ్యా, మీ తల్లిదండ్రులు మానకుండా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు అండి. ఆ రోజుల్లో ఏ రోజులయ్యి? మా తల్లిదండ్రులు ఉన్న రోజుల్లో వాళ్ళకున్నంత భక్తి మేము చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి రుచి చూశారు. వాళ్ళు దేవుని రుచి చూశారు కనుక వాళ్ళు దేవుని గురించి భయంకరమైనటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు మానక వచ్చారు. ఈ రోజుల్లో మాకు ఆ విషయాలు తెలియదుగా. తినడానికి తిండి దొరుకుతుంది,
కట్టుకోవడానికి వస్త్రం దొరుకుతుంది, ఉండడానికి మంచి భవనాలు ఉన్నాయి, ఇంకా మాకేంటి తక్కువ? దేవుడు అలా ఉన్నతంగా ఆశీర్వదిస్తే వాటిని అలా అంటిపెట్టుకొని ఈరోజున మందిరానికి రాకుండా ఎంతమంది చూడండి. అందుకే అంటాడు, వాళ్ళు భ్రష్టులైనట్లుగా మీ తల్లిదండ్రులకి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంది, కానీ బిడ్డలకి దేవుని రాజ్యంలో ప్రవేశం లేకపోవడానికి కారణం పిల్లలకి తల్లిదండ్రులు దైవభక్తిని నేర్పించకపోవటమే. వాస్తవే, ట్యూషన్లని, ఎగ్జామ్లని, ఎక్స్ట్రా క్లాసులని, వాటికని వీటికని లోకంలో ఉన్నతంగా బ్రతకడానికి పంపించావు. కానీ ఈ రోజున ఈ ఉన్నతమైన ఆశీర్వాదం నీ పితరుల ద్వారా నీకు వచ్చింది కదా, వాళ్ళు అలా దీవించబడ్డానికి వాళ్ళు దేవునిలో ఉన్న తీర్మానం. ఈ రోజున ఉన్నటువంటి పిల్లలు 1 సెంటు స్థలం కొనమనండి, యథార్థంగా చెప్పండి, నా పిల్లోడికి నేను ఈ మందిరంలో ఉన్న వాళ్ళ సంగతి అనుకుందాం, నా పిల్లోడికి నేను 1 సెంటు స్థలం నేను కొనిచ్చాను, గుండెలు మీ చేసుకొని చెప్పండి, ఇంకెక్కడ నువ్వు దీవించబడింది, ఇంకెక్కడ నువ్వు ఆశీర్వదించబడింది? తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అమ్ముకు తింటా బ్రతికి, కారణం ఏంటంటే దేవుని మీద విశ్వాసం లేదు కనుక, దేవుని మీద నమ్మకం లేదు కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, నేను భ్రష్టహీనుడిని కాదు, నేను విశ్వాస సంబంధంగా ప్రభు విషయంలో నేను ఎప్పుడు కృతజ్ఞుడనే, నేను ఎప్పుడు కృతజ్ఞుడనే, దైవ సంబంధంగా నేను ఎప్పుడు దేవుని కృతజ్ఞుడనే. నువ్వే సాధించావు? అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ రైడర్స్ అనే వాళ్ళ గురించి మనం విన్నాం. విమానాలు తయారు చేసినప్పుడు దేశ ప్రధాని వారిని సన్మానించడానికి, అయ్యా మీరు చేసిన ఈ గొప్ప కార్యం యావత్ ప్రపంచం మీ గురించి తెలుసుకుంటుంది, కాబట్టి అందరికంటే ముందుగానే మేము మిమ్మల్ని సన్మానించాలి, దయచేసి రండి అన్నప్పుడు కుదరదు. నువ్వు మమ్మల్ని సన్మానించే రోజు ఆదివారం వచ్చింది కనుక మా దేవాతి దేవుడిని మేము ఆరాధన చేసుకోవాలి కనుక మేము రామండి. ఒకవేళ గనక ఆ రోజు గనక వాళ్ళు ఇదే ముందులో ఒక్క ఆదివారమే కాదని పోయి ఉంటే వాళ్ళ విర్రవీగే మనస్తత్వానికి ఈరోజు విమానాలు లేకపోవచ్చు కాదా? నెబుకద్నెజరుని దేవుడు గడ్డి మేపించలేదా? వాళ్ళని కాకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. దేవుడు వాడుకునే పాత్రలు మనమైతే ఆయన యొక్క చేతుల క్రింద దీన మనస్సు కలిగిన వారమై మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అనేక మంది ఏమంటారు ఏమండి, మిగతా రోజుల్లో సెలవు పెట్టి ఉండి ఆదివారం ఏమనండి బాబా, పోండయ్యా బాబా. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అందుకని చూడండి, చాలా మంది వెళ్ళినటువంటి సంపాదన సంపాదిస్తున్నారు కానీ దేవుని ఆశీర్వాదం దాని మీద లేదు కనుక వాళ్ళు సంపాదించినది ఎంతైనా వాళ్ళకి తృప్తి లేదు. అవునా? దేవుని సన్నిధి కాదని నువ్వు పరిగెత్తినా నువ్వు 1 కోటి రూపాయలు సంపాది, దాని మీద నీకు అధికారం ఉండదు, దాని మీద నువ్వు అధికారం చలాయించలేవు. దేవుడు కాదన్నటువంటి ఆ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఒకడు నువ్వు పరిగెత్తు. ఈరోజు మనోళ్ళు కూడా నేను ఆడికి ఎప్పుడు చెబుతారే, మీకు ఏది ఉన్నా సరే ఎప్పుడైనా ఇక తప్పదు పీకల మీదకి వచ్చింది అనుకుంటే తప్ప ఏ విషయంలో కూడా దైవ సంబంధంగా 365 రోజులు 52 ఆదివారాలు మాత్రమే ప్రభు మనకిచ్చాడు. ఈ 52 రోజులు దేవుని మందిరాలు కనబడకపోతే 365 రోజులు నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా ఆస్వాదించబడతావు? ఏదో పేరుకు వస్తుంటారు, సమయం అయిపోయిన తర్వాత. ప్రార్థన ఎన్ని గంటలకి? ఈ టయానికి. మనం వచ్చేది ఎన్ని గంటలకి? ఈ టయానికి. ఎప్పుడు వచ్చిన ఆశీర్వాదమే కదా అని భ్రమపరచబడుతున్న ఆత్మచేత ముద్రించబడ్డప్పుడు ఆశీర్వాదమేదో దీవెనేదో శాపమేదో తెలియకుండా బ్రతుకుతున్నావు. అందుకే పౌలు అంటాడు, తెలియక నేను చేశాను,
ఆ రోజుల్లో నేను తెలియజేశా, దేవుడు అనేవాడు ఉన్నాడని నాకు తెలియదు. వాళ్ళు ఏదో విగ్రహాలకి మొక్కుతున్నారు, ఒక మనిషిని ఆరాధన చేస్తున్నారు అన్నట్లుగా నేను చేశాను, అది నాకు తెలియదు. ఈ రోజున మీరు తెలిసి చేస్తున్నారు కనుక కనికరం ఉండదు. పౌలు తెలియజేశాడు. దేవునికి తెలియకుండా ఎన్ని చేసినా అవి క్షమించబడతాయేమో, కానీ తెలిసి నువ్వు రంగంలోకి దిగావంటే నువ్వు ఈ లోకంలో పరలోకంలో నీకు క్షమాపణ లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అదే తిమోతి పత్రిక 1:16 చదవండి. అయినను నేను కనికరింపబడి తిని, అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనికరించున్నట్లు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. పౌలు క్లారిటీగా చెప్తున్నాడు, నేను ఆ రోజుల్లో తెలియక చేశాను, తెలుసుకున్న తర్వాత ఇక మరలా ప్రభు విషయంలో నేను అజాగ్రత్తగా లేను కనుక నిత్య జీవము నిమిత్తమై విశ్వసింపబో వారికి మాదిరిగా నేను నడుచుకోవాలి. ఈ రోజున సంఘానికి వస్తున్నటువంటి మన జీవితాల్లో మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు బలలో చేవేస్తున్నటువంటి మన జీవితం అనేక మందికి మాదిరిగా మార్చబడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని యందు భక్తి కలిగిన వారిగా, శ్రద్ధ కలిగిన వారిగా, దైవ సంబంధమైన విషయాల్లో అనేకులకు మాదిరిగా ఉండాలి. ప్రైజ్ అలాడ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతిరోజు కూడా ప్రభా నా విశ్వాసాన్ని, నా భక్తిని చూసి అనేక మంది నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా నన్ను బలపరచు. ప్రభువుని అడగాలి ప్రతిరోజు. నువ్వు రక్షించబడింది ఎందుకొరకంటే నీవు కోసమే కాదు, నువ్వు ఎలా అయితే రక్షించబడ్డావో ఇతరులు కూడా అలాగే రక్షించబడినట్లుగా నువ్వు బలపరచబడాలి. ఆ వాక్యం యొక్క అర్థం అదే. నిత్య జీవం నిమిత్తమై అనేక మంది రావాలి, నిత్య జీవం నిమిత్తమై అనేక మంది ఈ లోకంలో నుండి వేరుపరచబడాలి, నిత్య జీవ నిమిత్తమై అనేక మంది ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడాలి. యేసే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. యేసు తప్ప వేరే దేవుడు లేడని ప్రతి ఒక్కరి గుండెల్లో రూఢిగా వారి విశ్వాసం బలపరచబడినట్లుగా నీవు వారికి తర్ఫీదు ఇవ్వాలి. అంతేనా? అయ్య బాబు నాకే తెలియదండి బాబా, యేసై ఉన్నాడో లేడో, ఏదో మా అమ్మోళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వస్తున్నాను అంటావా? కొంతమంది ఉంటారు, ఏదో మా అమ్మోళ్ళు వెళ్ళారు, సామయ్య గారు మా అమ్మోళ్ళు వెళ్ళారు కాబట్టి నేను కూడా పోతున్నాను, మా అమ్మ తిట్టుది కాబట్టి నేను వెళ్తున్నాను. నమ్మకం ఉండాలి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజున అనేక మంది మొద్దు క్యాండిడేట్లు ఉంటారు. మొద్దు క్యాండిడేట్లు తెలుసా? మొద్దు క్యాండిడేట్లు అంటే నా కష్టం నా ఇష్టం, నేను కష్టపడుతున్నాను, ప్రభు అంటే ప్రభు ఏమైనా మోటరేజ్ దించుతాడా? అనేక మంది అంటారు. వాళ్ళు ఎప్పటికీ తిప్పలు పడుతూనే ఉంటారు, చాలని జీతాలతో, చాలని బ్రతుకులతో. ఏమండి అంతేనా? అనేక మంది మొద్దు చాకిరి చేసే మొద్దుగానే ప్రభు ఆశీర్వదిస్తాడు. కానీ విశ్వాసంతో ఉంటే పిరికెడు విత్తనాలు చేతబట్టుకొని ప్రభునామాన్ని ప్రార్థన చేసి విత్తితే నూరంతలైన ప్రతిఫలం ఎప్పుడో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే ఆకాశం వైపు ఎత్తబడి ఆశీర్వదించబడ్డాయో అలాంటి ఆశీర్వాదం నీకు రావాలంటే నువ్వు విశ్వాసంలో బలపరచబడాలి. హల్లెలూయా. ప్రభు చేస్తాడు, ప్రభు ఇస్తాడు. ప్రభు రాజ్యం కోసం నేను చెయ్యాలి, ప్రభు కోసం నన్ను నేను బలపరుచుకోవాలి. పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అని అందే. మరి నిన్ను బలపరిచే దేవుడు కంపెనీ యజమానా? నీ కష్టమా? వాడు అంటాడు నా అంత బలాఢ్యుడు లేడని అంటారు. 100 మంది మనం చూస్తుంటాం, జిమ్ములు చేసి బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్ సంపాదిస్తారు. వాళ్ళు ఒక
50 ఇయర్స్ వచ్చేసరికి, వాళ్ళు 40 ఇయర్స్ దాటేసరికి చూడండి, కనీసం వాళ్ళ మంచినీళ్ళు కూడా తాగే ఆ చెమ్ములో నీళ్ళు కూడా తృప్తిగా తాగలేరు. అలా నరాలు పరచబడి, కండరాలు బలహీనపరచబడి, వాళ్ళ శరీరం అంతా గొల్లైపోయి, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో వారి పని వాళ్ళే చేసుకోలేక అసిస్టెంట్లకు అప్పచెప్పేటువంటి సందర్భాలు. ఈరోజు నీ బలం ఎక్కడ ఖర్చు పెడుతున్నావో ఆలోచన చేసుకో. నీ బలం, నీ కష్టం, నీకున్నటువంటి ఆ యొక్క స్టామినా ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఏడాడో ఖర్చు పెట్టామని చివరికి నేను చూసే దిక్కు కూడా ఉండదు. అందుకని నీ బలం ఉన్నప్పుడే, నీకు వయసు ఉన్నప్పుడే, నీ శక్తి ఉన్నప్పుడే ప్రభు కొరకు పరిచర్యలో ముందు కొనసాగితే ప్రభు నిన్ను దీవిస్తాడు. నిత్యమైన రాజ్యంలో నీకు వారసత్వాన్ని ప్రభు కలుగు చేస్తాడు. కనుక ప్రభు నన్ను విశ్వాసంలో బలపరచు. తెలిసి తెలియక అజ్ఞాన కాలంలో నేను ఎలా పడితే అలా మాట్లాడాను, ఎలా పడితే అలాగా ప్రవర్తించాను. కానీ అలా కాదు ప్రభా, నువ్వు నన్ను కనుగరించు, నీ సాధనముగా నన్ను వాడుకో, నీ సాధనముగా అనేక మంది రక్షణార్థమై ప్రభా నన్ను నిలబెట్టుకో. ప్రభుని అడిగావా ఎప్పుడన్నా? నన్ను వాడుకో ప్రభా, నీ పరిచర్య కొరకు నన్ను వాడుకో ప్రభా, నీ పరిచర్యలు నన్ను నిలబెట్టు ప్రభా అని ప్రభుని అడిగావా? మోకాళ్ళు వేసావా? ప్రార్థన చేసావా? ప్రభు సన్నిధిలో 2 చేతులు పైకెత్తి ప్రభుని అడిగావా? ప్రభా నీ పరిచర్య కొరకు నన్ను వాడుకో ప్రభా అడిగావా? నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా అని నువ్వు ప్రభుని అడిగితే నిన్ను బలపరచుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఇంకోటి, విశ్వాసంలో చాలా మంది ఏమైపోయారంటే భ్రష్టహీనులు అయిపోయారు. అలాంటి వారు ఏం చేయాలి తెలుసా? ప్రభా నా విశ్వాసాన్ని బాగు చేయి ప్రభా అని అడగాలి. ఏం బాగు చేయి? విశ్వాసాన్ని బాగు చేయి. ఇంట్లో ఫ్యాన్ బాగా పాడైపోయింది అనుకోండి, దాన్ని బాగు చేసిన దాకా నెమ్మది ఉండదు. మోటార్ పాడైంది అనుకోండి, బాగు చేసిన దాకా ఇంట్లో నీళ్ళు ఉండవు. నీ విశ్వాస జీవితమే పాడైపోతే, నీ విశ్వాస జీవితమే పాడైపోతే దేవుని పని చేయడానికి నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు? ఆల్రెడీ విశ్వాసంలో భ్రష్టహీనులు అయిపోయి చాలామంది దేవుని పనిలో పనికిరాని వ్యక్తులుగా తయారైపోతున్నారు. పనికిరానిది ఎటువంటి తెలుసా? దాని పాడైంది కాకుండా మిగతా వస్తువులు కూడా పాడవుతాయి. తుప్పు పట్టిన వస్తువుని ఇంకొన్ని ఇనుము దగ్గర వేయండి, అవి కూడా తుప్పు పట్టేస్తాయి. కొంతమంది విశ్వాస జీవితం అవిశ్వాసుల్ని విశ్వాసుల దగ్గర పెట్టండి, వాళ్ళు కూడా పాడైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితికి, ఆ కేటగిరీకి వెళ్ళిపోయారు. వాళ్ళు బాగు చేయలేవు. వాళ్ళు బాగుపరచబడాలంటే, తుప్పు పట్టిన దాన్ని బాగు చేయాలంటే కొన్ని రోజులు ఆయిల్లో నానబెట్టాలి, శుభ్రంగా బ్రష్ చేయాలి, మళ్ళీ దాన్ని కడగాలి, మళ్ళీ దానికి మరబెట్టాలి. ఆ తర్వాత అది ఉపయోగపడుతుంది. అలాగే విశ్వాస జీవితంలో అనేక మంది విశ్వాసంలో చల్లారిపోయి భ్రష్టులైపోయినప్పుడు వాళ్ళు బాగుపడాలి అనుకుంటే ప్రభు సన్నిధిలో వాళ్ళకై వాళ్ళు ప్రభు దగ్గర సరెండర్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 3:22 వచనం. ఇర్మియా గ్రంథం 3:22 వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు అయిన యెహోవావు. చాలండి. రాయబడిన మాట ఏంటో తెలుసా? భ్రష్టులైనటువంటి వారు ఉన్నారు, ప్రభు వాళ్ళని పిలుస్తున్నారు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. చాలు. దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెళ్లి పుట్టోళ్ళు కాపాడతారు అమ్మా, పెళ్లి పుట్టోళ్ళు కాపాడతారు, పుట్టినరోజు పుట్టోళ్ళు కాపాడతారు, ఎవరన్నా ఇచ్చిన గిఫ్ట్లు కాపాడతారు. ఎవరన్నా ఇచ్చినటువంటి గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా షోకేస్లో పథకాలు కానీ, ఫోటోలు కానీ, లేకపోతే విలువైన వస్తువులు కానీ చాలా భద్రపరుచుకుంటారు. అన్నిటికంటే విలువైంది విశ్వాస జీవితం కదా, మరి దీన్ని ఎలా భద్రపరుచుకుంటున్నావు? అన్నిటికంటే ప్రభు ఇచ్చింది, అన్నిటికంటే విలువైనటువంటి ఈ భూ ప్రపంచంలో అన్నిటికంటే
అతి విలువైనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే విశ్వాసం. ఆమేన్. అందుకని బైబిల్ విశ్వాసం ద్వారానే వాళ్ళు రాజులను జయించారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేం. అందుకని విశ్వాసంతో ప్రభా నువ్వు ఇస్తావు ప్రభా అని ప్రభు మీదే మనకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మనకున్నటువంటి బాధ్యతలు, భారాలు ప్రభు మీదేసి అలా కనిపెడతా కూర్చోాలి. ప్రభా నీకెంత అయ్యాయి. విశ్వాసంలో మనం ఏనాడు కూడా భ్రష్టులమైన ప్రశ్నించుకోవాలి. భయంకరమైన బలం కలిగిన వ్యక్తి దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతుంది. పరాక్రమము కలిగిన బలాధ్యుడా అనగానే ఇటు చూస్తున్నాడు. నా పక్కన ఎవరు ఉన్నారా? పరాక్రమం కలిగిన వాళ్ళు అంటున్నారా? పరాక్రమం కలిగిన అనగా మళ్ళీ ఇటు చూస్తున్నాడు. నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఈ దేవదూత ఏంటి పరాక్రమం కలిగిన అంటే తొత్తరోడా పూర్తిగిను. పరాక్రమము కలిగిన బలాధ్యుడా గిద్యోను అనగానే నేనా? నువ్వే. నా అంత పిరికోడు లేక నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ కళ్ళంలో బాగు చేసుకుంటున్నా. నేను పిరికితనంతో వాళ్ళందరిని కొట్టలేక వాళ్ళందరిని తిట్టలేక నేనేదో నీ కళ్ళం బాగు చేసుకుంటుంటే పరాక్రమం కలిగిన బలాధ్యుడు గిద్యోను అంటావు. మైండ్ పోయింది అన్నట్టుగా అక్కడ చూస్తుంటే ఎస్ నువ్వు బలాధ్యుడివే, నీలో ఉన్న బలం నీకు తెలియట్లేదు. అవునా? దేవుడు నన్ను బలాధ్యుడిగానే చూశాడా అని దేవదూతకి కొన్ని పరీక్షలు పెట్టాడు. ఈ గొర్రెబొచ్చు మీదే మనసు పడాలి, మిగతా ఎక్కడ పడకూడదు అన్నాడు. తెల్లారేసరికి ఆ బొచ్చు మీద దేవుడు నిదర్శనాలు అడిగాడు. తప్పే ఉంది? అనుమానాన్ని క్లారిఫై చేసుకోవాలి, అంతేనా? ఏదైనా ఒక అనుమానం ఉన్నప్పుడు దాన్ని క్లారిఫై చేసుకోకుండా కొంతమంది మనసులోనే పెట్టుకొని తవ్వి 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 సాగదీసి ఏమండి వాళ్ళకి నెమ్మది లేకుండా మనుషులకి నెమ్మది లేకుండా చేసుకుంటూ ఉంటారు. నీకు ఏదైనా ఒక అనుమానం ఉందనుకోండి, అడగాలి, అంతేనా కదా? ఏదైనా ఒక డౌట్ ఉన్నా ఒక అనుమానం ఉన్నా దాన్ని అడిగి క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువు నీకు కావాలి, నాకు ఏదైనా వస్తువు కావాలి, ఆ శాంసంగ్ గారి దగ్గర ఉందనుకోండి, నేను వెళ్ళి బాబు నాకు ఆ వస్తువు అంటాం. ఏమనకుండా ఆయన దగ్గర వస్తువు ఉంది అది నాకు కావాలని 10 మందికి చెప్పాను అనుకో, ఆయన అడగకుండా వాళ్ళు ఏమంటారు? ఆయనకి వెళ్ళి చెప్తారు. చెప్పినప్పుడు అదేదో నన్ను అడగాలి కదా అనవా? అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పేదానికంటే నువ్వే వెళ్ళి ఏమండి శాంసంగ్ గారు ఆ వస్తువు నీ దగ్గర ఉంది, అది ఇస్తాడా ఇయ్యడా అనేది డైరెక్ట్ ఆయన్ని అడిగితే పోయే. దేవుని స్తోత్ర, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగే ఈ గిద్యోను ఏం చేశాడంటే, అయ్యా బలాధ్యుని అన్నావుగా, ఈ గొర్రెబొచ్చు మీద పడాలి, ఇంకెక్కడ పడకూడదు. పడిపోయింది. మరలా ఇంకొక అనుమానం, మనసు అక్కడే పడిందేమో. ఎక్కడ? కొంతమంది అనుమానం ఎక్కువ వాళ్ళు ఉంటారు కదా, మామూలు అనుమానాలు కాదు. 70 mm స్క్రీన్ వేసి ఈ మధ్య చూసాను 4K వీడియో వరకే అనుకున్నా, 8K 16K కూడా ఉందంట. ప్రైసలా. ఈ అనుమానం ఏమైపోద్దంటే ముదిరిపోయి 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 ఓసారి ఇలాగే పాస్ గారు కూటాలకు వెళ్ళిపోతున్నాడు, సేవకి వెళ్ళిపోతున్నాడు, ఎటు బట్టి అటు వెళ్ళిపోతున్నాడు. చాలామంది సేవకుడు వస్తున్నాడు కదా అని మా టీలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమంది ఇంటికాడ ఆనందం తింటలేదు, ఈయన ఆడాడు తింటున్నాడు, ఇంటికాడ ఆనందం తింటలేదు, పోనీలే నేను సేవకాన్ని వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు పెడుతున్నారు కదండి, ఎవరో ఒకరు పెడుతున్నారుగా. ఏమేం చేసిందంటే ఒకరోజు వెళ్ళేసరికి ఎక్కడికో పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చాడు, అన్నం పెట్టన్నాడు. పెట్టేవాళ్ళు 3 మంది ఉన్నారు. నేనెందుకు? నీకు పెట్టేవాళ్ళు 3 మంది ఉన్నారుగా, ఇంక నా అన్నమైందంట. పెట్టేవాళ్ళు 3 మంది ఉన్నారు, ఇంక నేనే. కారు చిచ్చు ప్రారంభమైందండి, కారు చిచ్చు ప్రారంభమైంది. ఇక వస్తున్నారు, పాస్టర్ గారు అండి వందనాలు అండి అంటున్నారు. వందనాలు అయ్యగారు అంటాను, రావటం అయ్యగారు. ఏంటి అమ్మగారు తేడా ఉందేంటి? ఇక 100 మంది సంఘం అండి. ఆ యొక్క అనుమానంతో, ఆ భయంకరమైన ఆ వేదనతో
సంఘం అంతా సర్వనాశనం అయిపోయింది. దేవునికి స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇదే అనుమానం. వాళ్ళు పెడుతున్నారుగా, వీళ్ళు పెడుతున్నారుగా, లేకపోతే ఈ క్యారేజీలు యాడ్ నుంచి వచ్చినాయి, ఈ బుట్టలు యాడ్ నుంచి వచ్చినాయి, ఈ యాడ్ నుంచి వచ్చినాయి. నేను యథార్థం చూస్తున్నాను, జరిగిన సంఘటనలే. సంఘాలు విచ్ఛిన్నం అయిపోయి, సంఘము అని అన్న తర్వాత విశ్వాసులందరూ వస్తారు. సంఘము అన్న తర్వాత సేవకుడు అన్న తర్వాత సేవకుడికి పెట్టేవాళ్ళు ఉంటారు, పెట్టిన వాళ్ళు ఉంటారు. నేను ఈ ఊరు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు సంవత్సరం నాకు బట్టలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అసలు ఇప్పటి వరకు బట్టలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంతేనా? పెట్టగలిగిన వాళ్ళు పెడతారు, పెట్టలేని వాళ్ళు పెట్టరు. ఇష్టమైన వాళ్ళు పెడతారు, ఇష్టం లేని వాళ్ళు పెట్టేటువంటి దాఖలాలు ఉండవు. కారణం ఏంటి అని అంటే ప్రభువుని మనం అడగాలి. ఈ రోజున అనేక మంది అనుమానం ఆ దెయ్యం పేరుకుపోయి వారి విశ్వాస జీవితాన్ని నాశనం చేసి, ఎన్ని ప్రార్థనలు చేయి, ఎంతగా దేవునితో మాట్లాడి, ఎన్ని బైబిల్ చదువు, నీ విశ్వాసం నిలబడదు. దేవునికి స్తోత్ర. అప్పుడు గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఇంకేంటంటే చెప్పమంటారా, ఈ అనుమానం అనేది మనిషి జీవితాలకు వెళ్ళిపోయి తొంగి చూస్తుంటారు కొంతమంది. సేవకుడితో ఎవరైనా మాట్లాడారనుకోండి, ఏంటంట వాళ్ళ మాటలు ఏంటంట, వీళ్ళు మాట్లాడేవాళ్ళు, బాగున్నావా, ఈ చెవి చేస్తుంటారు, వీళ్ళతోనే మాట్లాడుతుంటారు. ఇదొక అనుమానం. ఈ అనుమానం ఉన్నప్పుడు సంఘం దీవించబడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమస్యలు ఉన్నాయి, సేవకుడితో చెప్తారు, అంతేనా? అవసరాలు అయ్యో ఉన్నాయి, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని చెప్తావు. ఈ రోజున నీ విశ్వాస జీవితాన్ని ఎవరో ప్రశ్న చేయక్కర్లా. నీ అనుమానం, నీ పైచాచికమైన నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపేస్తుంది. తాను చెడింది కాక, వనం అంటే ఒక విశాలమైనటువంటి స్థలాన్ని చూడండి. కారు చిచ్చు ఎక్కడ అంటుకుందో, అమెరికా దేశంలో ఆ కారు చిచ్చు అనేది కొంతమంది అపోహలు ఏంటంటే, అసలు ఆ కారు చిచ్చు ఎక్కడి నుంచి వచ్చింది అని. కొంతమంది ఏమో చలి కాచుకున్న వాళ్ళు నింప ఆర్పకుండా పెడితే అదేమో గాలికి రేగిపోయిందంట. ఇంకా కొంతమంది ఏమో పొయ్యిలో చిన్న చిన్న పుల్లలో కాకెత్తుకెళ్ళి గూడు కట్టుకుంటుంది. కాకుండా అలవాటు ఏంటి, దరిద్రమైన గూడు అదే కట్టుకుంటుంది, ఇంకేది కట్టుకోలేదు. ఈ పొల్లు ఎత్తుకొని వెళ్ళి ఆ గూడులో పెట్టేసరికి ఆ గూడు తగలబడి అలా అయిపోయింది. ఇంకొకరు వచ్చేసరికి నిప్పులుగా కోడ ఒకటి ఉండదు, అదంట వెళ్ళిపోయి అని కక్కిందంట. అపోహలు బోలెడని ఉంటాయి, వాస్తవం అనేది కొంతమందికే తెలుస్తుంది. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం పాడైపోయిందా? నీ విశ్వాసం బాగుపరచబడాలని నువ్వు కోరుకున్న వ్యక్తివైతే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా మైండ్ని ఒకసారి రీసెట్ చేయి, పని చేయట్లేదు, ఫోన్ పని చేయదు. ఒక్కోసారి వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక 10 నిమిషాలకు ఓపెన్ అవుద్ది, కాల్స్ బటన్ ఓపెన్ చేస్తే అది ఒక 5 నిమిషాలకు ఓపెన్ అవుద్ది. అలాంటప్పుడు ఈ ఫోన్కి ఏదో వైరస్ సోకింది. అప్పుడు ఏం చేయాలి? ఫోన్ని సెల్ ఫోన్ వాడి దగ్గర పాయింట్ తీసుకెళ్తే వాడు అందులో ఉన్నటువంటి అడ్డమైన డేటానంతా క్లీన్ చేసి మరలా కొత్త ఫోన్ లాగా నీకు ఇచ్చినప్పుడు అది మరలా పనిచేస్తుంది. అంతేనా? నువ్వు ఆత్మీయ జీవితంలో కూడా నీ బుర్ర పాడి చేసుకొని నీ బుర్ర పనికిమాలినతనంగా అయిపోయింది అనుకో, ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నీ బుర్రని రీసెట్ చేస్తాడు. అలాగే బలాత్తుడు ఆయన గిద్దాను అంటాడు, మంచు ఆ గొర్రెబొచ్చు మీదే పడిందేమో. మరలా దేవదూతను పిలిచి, ఇదిగో నాతో మాట్లాడినావు, ఏడన్నా అనగానే ఏం చెప్పు అంటే, గొర్రెబొచ్చు మీద కాదు, గొర్రెబొచ్చు మీద అసలు మంచు పడకూడదు, మిగతా చోట అంతా మంచు పడాలి. ప్రైజ్ లార్డ్. గొర్రెబొచ్చు మీద మంచు పడకూడదు, మిగిలిన చోటల్లా మంచు పడాలి. అలాగా? సరే పోని.
మరలా తెల్లారి వెళ్ళి చూస్తే గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడలేదు, మిగిలిన చోటల్లా మంచు పడింది. హల్లెలూయా. అప్పుడు నిజమే, నాలో బలం ఉంది. ఏమన్నాడు? నాలో బలం ఉంది, నాలో శక్తి ఉంది. అది ఎవరు గుర్తించారు? నీలో బలము, నీలో ఉన్న శక్తి ప్రభు గుర్తించాడు. పౌలును గుర్తించాడు కనుక అతడు నా నామము నిమిత్తమై ఎన్ని అవమానాలు పడడానికైనా సిద్ధం. ఈ రోజున ప్రభు నీ గురించి అవి చెప్తున్నాడా? ప్రభు నీ గురించి అవి చెప్తున్నాడా? నీకున్న బలం నా ప్రభుకు తెలుసు, నీకున్న బలం నా ప్రభుకు తెలుసు, నీకున్నటువంటి బలము బలహీనతలు ప్రభుకు తెలుసు. బద్దలైన బండ సందుల్లో నా కొరకు నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను ప్రభువా. ఆమె హల్లెలూయా. నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో. నేనున్నాను ప్రభువా, నన్ను నిలబెట్టుకో. నేనున్నాను ప్రభువా అని నువ్వు ప్రభుతో చెప్పగలిగిన వ్యక్తివైతే నీ విశ్వాసము బలహీనపరచబడలేదు. హల్లెలూయా. నీ విశ్వాసము సొమ్మసిల్లలేదు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో నువ్వు బలపరచబడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, విశ్వాసంలో నీవై అభివృద్ధి పరచబడాలి. మరి ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు మందిరానికి వచ్చి? మందిరంలోకి వచ్చి నువ్వేం బలపరచగలుగుతున్నావు? నీ విశ్వాసం నలుగురికి ఉపయోగకరంగా మార్చబడుతుందా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను బలపరచు అని ప్రభు నువ్వు అడిగితే ఆయన అంటున్నాడు, విశ్వాసంలో నువ్వు బలపరచబడాలి. విశ్వాసంలో సొమ్మశీలిన వ్యక్తి అయిపోతే దేవుడు నిన్ను బాగు చేయాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఏం నీరసమైపోయారంటే? విశ్వాసం నీకు దినదినాభివృద్ధి కలగాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసం, ప్రభా విశ్వాసంలో నన్ను బలపరచు ప్రభా, విశ్వాసంలో నైనా విశ్వాసంతో ఉన్నానేమో, నన్ను బాగు చేయి ప్రభా అని నువ్వు ప్రభుని అడిగినప్పుడు ఈ విశ్వాసం దేవునితో కుడి పార్శ్వాన కూర్చోబెట్టే ఆ స్థానాన్ని ప్రభు నీకు కలుగ చేస్తాడు. వేసి నిలబడదామా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. విశ్వాసంలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచగలిగిన మాటలతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. విశ్వాసంలో ప్రశ్నహీనులు వారిని మీరు బలపరచండి, బాగు చేయండి. తీర్మానం చేసుకున్న వారి జీవితాల్లో మీ నిండైన కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.